ప్రతిరోజు ట్రెండింగ్ ఉండాలి రూల్ కాదు మార్కెట్లో, ఓకేనా? ప్రతిరోజు మార్కెట్ అప్ సైడ్ వెళ్ళాలంటే అప్ సైడ్ వెళ్ళటం, డౌన్ సైడ్ రావడం జరగదు. అందుకే మనం ఏం చేస్తాం, ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్కి మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఈ వీడియోని బేస్ చేసుకొని మీరు ఎటువంటి ఎంట్రీస్ తీసుకోవద్దు. హలో అండి, వెల్కమ్ టు ట్రేడింగ్ స్కూల్ తెలుగు. మనైతే నేను మార్కెట్ అనాలిసిస్ చేసాం కదా, ఈ వీడియోలో అయితే అనాలిసిస్ చేసామండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి ఈ వీడియో చెక్ చేసి వీడియోలోకి వచ్చారనుకోండి, మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. అలానే మార్కెట్లో సక్సెస్ రావాలంటే ఫస్ట్ మనం కొన్ని అవాయిడ్ చేయాల్సినవి ఉంటాయండి. అవి ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చెప్పడం జరిగింది. వీలైతే ఒకసారి చెక్ చేయండి. ఓకే, నేను మార్కెట్ మనం ఎలా అనాలిసిస్ చేసాం, మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంది, ఒక జోన్ చెప్పుకున్నాం అండి. అది ఎక్కడ ఏంటి అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అలానే ఎంట్రీస్ ఏమైనా వచ్చాయనేది కూడా ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఓకే, మనం అనాలిసిస్ చేయడం పోదాం. ఓకే, మనం నేనేం చెప్పుకున్నాం, మార్కెట్ న్యూట్రల్ ఓపెన్ అయినా లైట్ గ్యాప్ అప్ అయినా మార్కెట్ బుల్లిష్ ఉండడానికి ఛాన్స్ ఉందని చెప్పుకున్నాం అండి. ఓకేనా? మార్కెట్ ఏం జరిగింది, లైట్ గ్యాప్ అప్ జరిగింది. లైట్ గ్యాప్ అప్ అప్ సైడ్ వెళ్ళి లో వచ్చిందా, ఇక్కడ మనం చెప్పుకున్నాం అండి ఆల్రెడీ. కాబట్టి ఈ జోన్ మార్క్ చేసుకోండి. ఈ జోన్లోకి వచ్చినప్పుడు మనం బై సైడ్ ప్లాన్ చేసుకుందాం అని చెప్పుకున్నాం. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉంటే నేను వీడియో చెక్ చేయండి. కానీ ఏం జరిగింది, బయింగ్ వచ్చిందండి, కాకపోతే ప్రైస్ అప్ సైడ్ వెళ్ళలేకపోతుంది. ఇక్కడ గమనించండి. ఓకే, కరెక్ట్ మన జోన్లోకి వచ్చినప్పుడు బయింగ్ వస్తుందండి. కరెక్ట్ మనం చెప్పుకున్నాం కదా నిన్న వీడియోలో, ఈ జోన్ మార్క్ చేసుకోండి. లైట్ గ్యాప్ అప్ బై లోలోకి వస్తే బై సైడ్ ప్లాన్ చేసుకుందాం అని చెప్పుకున్నాం కదా. ఓకేనా? బయింగ్ వస్తుంది, మన కరెక్ట్ మన జోన్లో బయింగ్ వస్తుంది. కానీ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళట్లేదండి, వెళ్ళిపోవాలి పైకి. కానీ వెళ్ళకుండా హైలోకి వస్తుంది, ఫాలో అవుతుంది, హైలో వస్తుంది, ఫాలో అవుతుంది. ఓకేనా? మనకి సెల్లింగ్ ప్రెజర్ కూడా కనిపిస్తుంది. కాబట్టి మనం రేపు కొంచెం వేరేగా ఆలోచిద్దాం అండి. ఓకేనా? అప్ సైడ్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ఆలోచిద్దాం. అది ఎలా ఏంటి అనేది ముందు డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు మాత్రం ఏం చేద్దాం, ఎంట్రీలు ఏమైనా వచ్చాయనేది చూద్దామండి. ఓకేనా? ఇక్కడ గమనించండి, మార్కెట్ ఫాలో అయిందా, కరెక్ట్ మన జోన్లోకి వచ్చిన ప్రైస్. ఈ జోన్లో ఇక్కడ ఆల్రెడీ బయర్స్ ఇక్కడ ఎంటర్ అయ్యారని మనకు అర్థమైంది. అదే జోన్లోకి వచ్చినప్పుడు ప్రైస్లో మనకి రిజెక్షన్స్ కనిపిస్తున్నాయి. ఓకేనా? అంటే బయింగ్ రావడం, సెల్లింగ్ రావడం, బయింగ్ రావడం జరుగుతుంది కదా. అలా మనం అయితే ఇక్కడ ఎంట్రీ తీసుకోవడం జరిగిందండి. ఈ క్యాండిల్ ఎంట్రీ తీసుకోవడం జరిగింది. దీని కింద స్టాప్ లాస్ పెట్టాం. ఓకేనా? అంటే ఈ స్వింగ్ కింద స్టాప్ లాస్ పెట్టడం జరిగింది. మనం ఇక్కడ స్టాప్ లాస్ అయితే ఇక్కడ పెట్టాం కదా, ప్రైస్ అయితే స్టాప్ లాస్ హిట్ అయిందండి. హిట్ అయింది. ఒకవేళ హిట్ అవ్వకపోయినా సరే మనకి టార్గెట్ అయితే రీచ్ అవ్వలేదు. ఓకేనా? ఓ రేంజ్ బౌండ్లో ఉంది కదా, టార్గెట్ అయితే రీచ్ అవ్వలేదు, ప్రైస్ అక్కడే ఉంటుంది అనమాట. లేదు ఒకవేళ ఎవరికైనా ఇక్కడ ఎంట్రీ వచ్చి ఉంటే వాళ్ళకి వస్తుందండి. ఇక్కడ ఎంట్రీ వచ్చి ఉంటే కనుక దీని కింద స్టాప్ లాస్ పెడతారు. కాబట్టి ఇది కూడా పెద్ద మూవీ లేదు. ఓకే, మంచి మూవీ కాబట్టి టార్గెట్స్ వచ్చి ఉండొచ్చు. ఇక్కడ ఏం జరిగిందంటే మనం హైలో ఉండేసరికి టార్గెట్ అయితే రాలేదు. ఓకే, ఇక్కడ ఈ జోన్లోకి వచ్చిందని మనం అయితే అనాలిసిస్ ప్రకారం మనం ఎంట్రీ తీసుకున్నాం. ప్రతి ఒక్కరు అలాగే తీసుకోవాలని రూల్ ఏం లేదు కదా. లేదు, అలా కాకుండా ఇక్కడ గమనించండి, మార్కెట్ ఇక్కడ ట్రెండ్ లైన్ ఉంది కదా, ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ మీద ఎంట్రీ తీసుకున్నారు అనుకోండి, ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకొని ఈ మూవ్ అయితే క్యాప్చర్ చేయొచ్చు అండి. ఓకే, అయినా కానీ అంత మూవ్ అయితే ఏం రాలేదు. మార్కెట్లో అంత మూవ్ ఏం లేదండి, మొత్తం కూడా ఒక రేంజ్లో ఉంది. స్టార్టింగే కొంచెం వోల్టాలిటీ కనిపించింది మనకి, మిగతా అంతా చూడండి ఒకే రేంజ్లో ఉంది. మ్యాక్సిమం ఎవరికైనా ఎంట్రీలు వచ్చినా స్టాప్ లాస్ అయితే హిట్ అయి ఉండొచ్చు, లేదనుకుంటే చిన్న చిన్న ప్రాఫిట్ బుక్ చేసుకొని ఉండొచ్చు. ఓకే, మనం మెయిన్గా ఏం చూడాలంటే అండి, ఇక్కడ మనం నిన్న ఏం చెప్పాం, ఇక్కడ ఇది జోన్ అని చెప్పాను చూసారా. ఎందుకు చెప్పాము జోన్ అని, కరెక్ట్గా అదే ఎందుకు రెస్పెక్ట్ అయింది మార్కెట్లో, క్లోజింగ్ అండి ఇక్కడ. ఓకేనా? క్లోజింగ్ జోన్ అనమాట. ఇక్కడ మీకు డాట్స్ లైన్స్ కనిపిస్తున్నాయి చూసారా, డాట్ లైన్స్. ఇవాళ క్లోజింగ్ రేపు ఇంపార్టెంట్, రేపటి క్లోజింగ్ ఎల్లుండి ఇంపార్టెంట్ అనమాట, నెక్స్ట్ డేకి ఇంపార్టెంట్ అయింది. అందుకని నిన్నటి క్లోజింగ్ ఉంది కదా, క్లోజింగ్ లైన్ని మార్కెట్ రెస్పెక్ట్ చేసింది అనమాట. సింపుల్. ఇంకా కరెక్ట్గా ఈ క్లోజింగ్ జోన్ ఉంది కదా, నిన్నటి క్లోజింగ్ జోన్ని మనం మార్క్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ప్రతిరోజు ఇవాళ అయిపోయింది అనుకోండి, తీసేసి నెక్స్ట్ ఈ రోజుకి మార్క్ చేసుకోవాలి. ఓకేనా? అలా మనం డ్రా చేసుకుంటే ఓకే, అది మంచి ఒక జోన్లా వర్క్ అయ్యింది అనమాట. ఓకే, మార్కెట్ అయితే ఒక రేంజ్లో ఉంది కదా, మ్యాక్సిమం మనకైతే ఎంట్రీలు వచ్చినా స్టాప్ లాస్ అయితే ఇట్టేయండి. ఓకేనా? ఓకే, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఒక్కోసారి ప్రతిరోజు మనం అనుకుని జరగాలనే లేదు, ఒకసారి స్టాప్ లాస్ హిట్ అవుతూ ఉంటాయి అనమాట. స్టాప్ లాస్ హిట్ అయిందని మనం ఫీల్ అయ్యే కంటే కూడా ఎందుకు హిట్ అయిందని కూడా అనాలిసిస్ చేసాం అనుకోండి, దానివల్ల మనకు యూజ్ ఉంటుంది. స్టాప్ లాస్ హిట్ అయిందనేసి మనం ఎమోషనల్ అయిపోయి ఓవర్ ట్రేడింగ్ చేసాం అనుకోండి, లాస్ అవుతాం అనమాట. అందుకని ఏం జరిగింది, స్టాప్ లాస్ ఎందుకు హిట్ అయింది మనం అనాలిసిస్ చేయాలి. ఓకే, ఎందుకు రేంజ్ బాగుంటుంది మార్కెట్, ఏమైనా మనకి ముందే హింట్ ఇచ్చిందా అని మనం అర్థం చేసుకున్నాం అనుకోండి, దానివల్ల యూజ్ అనేది ఉంటుంది మనకి. ఓకే, మనం రేపు అనాలిసిస్ పోదాం. ఏం చేస్తాం, మనం డైలీలో చెక్ చేస్తాం కదా, డైలీలో చెక్ చేద్దాం. ఓకే, ఇక్కడ డైలీ క్యాండిల్లో గమనించండి, ప్రైస్ ఏం జరిగింది, అప్ సైడ్ వచ్చింది, లో వచ్చి అప్ సైడ్ వచ్చి ఒక డోజీలా అయిందండి. ఓకే, డైలీ క్యాండిల్లో కూడా మనకి ఏం కనిపిస్తుంది, సింపుల్గా డోజీ కనిపిస్తుందండి. ఓకేనా? ఒక డోజీలా కనిపిస్తుంది. కాబట్టి బయర్స్ సెల్లర్స్ ఇద్దరు ఫైట్ జరుగుతుంది కదా, అందుకని మనం ఇటు బ్రేక్ అయితే అటు సైడ్ ట్రేడ్ తీసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకేనా? ఎక్కడ ఏంటి అనేది మనం 5 మినిట్స్లోకి వెళ్ళి క్లియర్గా మాట్లాడుకుందాం. ఓకే, వాళ్ళు జరిగిందని మనం కొంచెం డీప్గా అనాలిసిస్ చేద్దాం. ఇక్కడ గమనించండి, మార్కెట్ ట్రెండ్ ఎట్ ఉంది, అప్ సైడ్ ఉందండి, అంటే మార్కెట్ బులిష్గా ఉంది. ఓకేనా? బయర్స్ అగ్రెసివ్గా ఉన్నారు. మొన్న లైట్గా సెల్లింగ్ వచ్చింది అనమాట, లైట్ సెల్లింగ్ ప్రెజర్ అనేది వచ్చి ఎక్కడైతే హై ఉందో ఆ హై దగ్గర మళ్ళీ ప్రైస్ ఆగటం జరిగింది. కాబట్టి మనం ఎలా అర్థం చేసుకుంటున్నాం ప్రైస్ని, ఈ హైలో మనకి సెల్లర్స్ వచ్చారో మనకు అర్థమవుతుంది కదా, లోలోనే బయింగ్ వస్తూ ఉంది. ఓకేనా? అందుకని మనం ఏం చేద్దాం,
ఎటు బ్రేక్ అయితే అటు సైడ్ తీసుకోవడానికి ట్రై చేద్దామండి. కాకపోతే ట్రెండ్ బుల్లిష్ ఉంది కాబట్టి మనం కాస్త మన సపోర్ట్ జోన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ జస్ట్ అలర్ట్ అవుదాం. ఓకేనా, ఈ జోన్ దగ్గర అయితే అలర్ట్ అవుదాం. నెక్స్ట్ జోన్ దగ్గర మనం బై సైడ్ ప్లాన్ చేద్దాం, చూపిస్తాం మీకు. ఓకే, మార్కెట్ కనుక రేపు న్యూట్రల్ ఓపెన్ అయింది అనుకోండి. న్యూట్రల్ అంటే ఎక్కడ ఇదండి, ఇక్కడ హై ఉంది కదా, ఇక్కడ లో ఉంది కదా, ఈ రెండు మార్క్ చేసుకుంది. ఇదనమాట క్లోజింగ్ జోన్ కూడా ఇక్కడే ఉంది కాబట్టి ఈ జోన్లో ఎక్కడ ఓపెన్ అయిన ప్రైస్ న్యూట్రల్ కింద తీసుకుందాం. ఓకేనా, ఈ జోన్లో ఎక్కడ ఓపెన్ అయినా ఏం చేయొద్దు, మనం ప్రైస్ని కదిలియొద్దు, ఎంట్రీలు ఏం తీసుకోవద్దు, వెయిట్ చేద్దాం మనం కూడా మార్కెట్తో పాటు. ఎందుకంటే మార్కెట్ ఒక రేంజ్లో ఉంటుంది కాబట్టి మళ్ళీ రేంజ్లో ఉండడానికి ట్రై చేస్తూ ఉంటుంది ప్రైస్. ఓకే, అందుకని మనం ఏం చేద్దాం, మార్కెట్ ఎటో ఒకటి బ్రేక్ అవనివ్వండి, అప్ సైడ్ అన్న బ్రేక్ అవనివ్వండి లేదా డౌన్ సైడ్ అన్న బ్రేక్ అవనివ్వండి, ఎటో ఒక సైడ్ బ్రేక్ అవనిద్దాం. అంటే మార్కెట్ అప్ సైడ్ బ్రేక్ అయింది అనుకోండి, అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంది. ఓకేనా, అప్ సైడ్ ఎక్కడ వరకు ఉంది, మన రెసిస్టెన్స్ జోన్ ఉంది కదా 24,481 ఉందండి. ఓకేనా, ఈ జోన్ దగ్గర మనకి సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే సెల్లర్స్ ఇక్కడే కదా యాక్టివ్ అయింది, ఫాస్ట్గా వచ్చారు కాబట్టి ఇక్కడ కూడా మనకి సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, మార్కెట్ హై బ్రేక్ అయ్యి అప్ సైడ్ వస్తుంది అనుకోండి, ఈ జోన్ దగ్గర మనం సెల్ సైడ్ ఉందామండి. లేదు మార్కెట్ హై ఈ జోన్ బ్రేక్ అయ్యి అప్ సైడ్ వెళ్ళిపోతే కనుక బై సైడ్ ఉందాం. ఓకేనా, ఈ జోన్ బ్రేక్ అయితే బై సైడ్ ఉందాం, ఈ జోన్ దగ్గర మాత్రమే సెల్లింగ్ ప్లాన్ చేద్దాం. ఎందుకంటే ఇక్కడ కూడా సెల్లింగ్ సేమ్ అక్కడే వచ్చింది కాబట్టి అందుకని మనం అక్కడ కూడా సెల్ సైడ్ ప్లాన్ చేద్దాం. ఓకేనా, ఓకే, మార్కెట్ న్యూట్రల్ అవుతున్నాయి కనుక డౌన్ సైడ్ బ్రేక్ అయింది అనుకోండి, డౌన్ సైడ్ బ్రేక్ అయితే మనకి ఏమర్థమవుతుంది, ఆల్రెడీ మార్కెట్ ఏం జరగాలి, లెక్క ప్రకారం కావాలి, మార్కెట్ అప్ సైడ్ వెళ్ళాలండి. కాకపోతే ఏం జరిగింది, ఒక రేంజ్లో ఉంది కాబట్టి ప్రైస్, మార్కెట్ ఇద్దరు బయర్స్ సెల్లర్స్ ఇద్దరికి ఫైట్ జరుగుతుంది మనకు అర్థమవుతుంది కదా, అందుకని డౌన్ సైడ్ బ్రేక్ అయింది అనుకోండి ఫాలో అయ్యే ఛాన్స్ ఉంది. ఓకేనా, ఈ జోన్ వరకు ఉంది, ఇక్కడ కూడా మనకి సెల్లింగ్ వచ్చే ఛాన్సే ఉందన్నమాట. అంటే లో వచ్చి అప్ సైడ్ వెళ్ళి మళ్ళీ ఫాలో అవడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనకి బయింగ్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ గమనిస్తే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందండి ఈ జోన్లో. ఎక్కడది, ఇక్కడ 24,000లో అనమాట. ఓకేనా, ఈ జోన్లో మనకి బయింగ్ స్టార్ట్ అయింది కాబట్టి ఈ జోన్లోనే మనం బై సైడ్ అనేది ప్లాన్ చేసుకుందాం. ఓకేనా, ఇక్కడ అలర్ట్గా ఉందాం. ఓకేనా, 24,200 ఉంది కదా, ఈ జోన్ దగ్గర మనం అలర్ట్ ఉందాం. ఎందుకు, అక్కడ బయింగ్ రావచ్చు లేదా సెల్లింగ్ కూడా రావచ్చు అండి. జస్ట్ మనం ఇక్కడ అలర్ట్గా ఉందాం, ఎటు బ్రేక్ అయితే అటు సైడ్ తీసుకుందాం, ఇక్కడ కూడా సేమ్ ఇంకా. ఓకేనా, మార్కెట్ ఫాలో అయితే వచ్చింది, ఇక్కడ మంచి క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ పడింది అనుకోండి, అప్పుడు మాత్రం మనం బై సైడ్ ప్లాన్ చేద్దాం. లేదు మార్కెట్ అప్ సైడ్ వెళ్ళి మళ్ళీ ఫాల్ బ్రేక్ అయింది అనుకోండి, అక్కడ మనం సెల్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఓకేనా, అక్కడ నుంచి మార్కెట్ ఫాలో అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. మనం బై సైడ్ చేయాలంటే ఎక్కడ ఉంది, ఇక్కడ ఉందండి 24,000 దగ్గర ఉంది. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి చాలు. లేదు మార్కెట్ లైట్ గ్యాప్ అప్ అయింది అనుకోండి, లైట్ గ్యాప్ అప్ అయితే మనకి ఏమర్థమవుతుంది, బ్రేక్ అయినట్లే కదా, ఇక్కడ సింపుల్గా మనకి బ్రేక్ అయినట్లే కాబట్టి జోన్, అప్పుడు మనం బై సైడ్ ప్లాన్ చేద్దాం. లోకి వస్తుంది అనుకోండి, బై సైడ్ ప్లాన్ చేసుకుందాం. ఓకేనా, ఎక్కడ లో అంటే ఈ జోన్ ఉంది కదా, మన జోన్ ఉంది కదా, ఈ జోన్ అనమాట. ఇక్కడ లైట్ గ్యాప్ అప్ అయి మార్కెట్ ఫాల్ అయితే ఇక్కడ మనం బై సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. లేదు మార్కెట్ హై గ్యాప్ అప్ అయింది అనుకుందాం, హై గ్యాప్ అప్ అయితే మనకు కన్ఫర్మ్ అయ్యేటండి. ఓకేనా, సింపుల్గా చెప్పాలంటే బయర్స్ సెల్లర్స్ ఫైట్ అనుకుంటున్నాం, ఆ ఫైట్ సింపుల్గా బయర్స్ బ్రేక్ చేశారు కాబట్టి మార్కెట్ లోకి వస్తుంది అనుకోండి, బై సైడ్ ప్లాన్ చేసుకుందాం. లేదు హై బ్రేక్ అయింది అనుకోండి, హై బ్రేక్ అయితే ఏం చేయొద్దు, హై వెళ్ళి లోకి వస్తున్నప్పుడు బై సైడ్ ప్లాన్ చేద్దాం. ఓకేనా, ఇక్కడ మనకు బయింగ్ సెటప్ వస్తేనే బై సైడ్ ప్లాన్ చేద్దాం. ఆ జోన్ ఎంత 24,480 అండి. ఓకేనా, ఈ జోన్లో మనం బై సైడ్ ప్లాన్ చేద్దాం. ఇప్పుడు హై గ్యాప్ అప్ జరిగి హైలోకి వెళ్ళి లోకి వస్తుంటే బై సైడ్ ప్లాన్ చేద్దాం. ఓకేనా, లేదు మార్కెట్ కనుక లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మనకి ఏమర్థమవుతుంది, ఇక్కడ ఫైట్ జరిగిందేమో అని మనకి క్లియర్ కనిపిస్తుంది, ఫైట్ జరిగిందని అర్థమవుతుంది. లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఎవరు ఉన్నట్టు, మార్కెట్లో సెల్లర్స్ ఉన్నట్టు, సెల్లర్స్ వచ్చినట్టు కాబట్టి మార్కెట్ హైలోకి వస్తుంది అనుకోండి, సెల్ సైడ్ ప్లాన్ చేద్దాం. ఓకేనా, ఈ జోన్ ఉంది కదా, ఈ జోన్లో వచ్చినప్పుడు మనం సెల్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. లేదు మార్కెట్ హై గ్యాప్ డౌన్ జరిగింది అనుకుందాం, హై గ్యాప్ డౌన్ జరిగినా సరే మనం సెల్ సైడే ఉందామండి. మనకి సెల్లర్స్ వచ్చారని క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి లో బ్రేక్ అయినా మనం సెల్ సైడే ప్లాన్ చేస్తాం, హైలోకి వస్తున్నా సరే మనం సెల్ సైడే ప్లాన్ చేస్తాం. ఓకేనా, ఓకే, మనకు ఓవరాల్ పిక్చర్ ఏం కనిపిస్తుంది చూడండి, ఈ జోన్ డ్రా చేసుకొని ఈ జోన్ పైకి ఉంటుంది అనుకోండి, లోకి వస్తే బై సైడ్ ప్లాన్ చేస్తున్నాం. ఓకేనా, సెల్ చేయాలంటే ఇక్కడ ఓన్లీ, అది క్రాస్ అయింది అనుకోండి మళ్ళీ బై సైడే, అది గుర్తుపెట్టుకోండి. లేదు ఈ జోన్ కింద ఉంది అనుకోండి, ప్రైస్ ఈ జోన్ లో ఉందనుకోండి, అంటే క్రాస్ సైడ్ డౌన్ సైడ్ వస్తే కనుక మనం సెల్ సైడ్ ప్లాన్ చేస్తున్నాం. ఓకేనా, లోకి వస్తే మనం ఎక్కడ బై చేయాలి, ఇక్కడే ఉందండి మనకి 24,000 దగ్గర ఉంది. ఓకేనా, మెయిన్ ఇక్కడే కదా మనకి సపోర్ట్ అనేది ఫామ్ అయింది, ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ ర్యాలీ వచ్చింది, అందుకని ఇక్కడ మనం ఇంపార్టెంట్గా చూస్తున్నాం. ఈ జోన్లోకి వస్తే మనం బై సైడ్ ప్లాన్ చేస్తున్నాం. సెల్లింగ్ ఎక్కడ వచ్చింది చూడండి, మళ్ళీ న్యూట్రల్ అప్ సైడ్ వచ్చింది, సెల్లింగ్ ఎక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది కదా, అందుకని ఇక్కడ మనం సెల్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. లేదా అది క్రాస్ అయింది అనుకోండి, బై సైడ్ ప్లాన్ చేయొచ్చు. ఓకేనా, ఈ జోన్ పైన ఉంటే బై సైడ్ ఉన్నాం, ఈ జోన్ కింద ఉంటే సెల్ సైడ్ ఉన్నాం, కింద వచ్చేప్పుడు ఇక్కడ మనం బై సైడ్ ఉంటాం. ఓకేనా, ఓకే, ఇలా మనం చార్ట్స్ని అండర్స్టాండ్ చేసుకొని ట్రేడింగ్ అనేది చేయొచ్చండి. ఓకే, మనం ఎంత అనాలిసిస్ చేసినా ప్రతిరోజు ట్రెండింగ్ ఉండాలి, రూల్ కాదు మార్కెట్లో. ఓకేనా, ప్రతిరోజు మార్కెట్ అప్ సైడ్ వెళ్ళాలంటే అప్ సైడ్ వెళ్ళటం, డౌన్ సైడ్ రావడం జరగదు. అందుకే మనం ఏం చేస్తాం,
టార్గెట్స్ అనేవి పెట్టుకుంటాం అండి. ఓకేనా, టార్గెట్స్ పెట్టుకుంటాం, అందుకే స్టాప్ లాస్ కూడా పెట్టుకుంటాం. ఓకేనా, ఇది రీజన్ అనమాట. టార్గెట్కి స్టాప్ లాస్కి ఇదే రీజన్. ప్రతిరోజు మనం అనుకున్నట్టు ట్రెండింగ్ అయిపోదు, ప్రతిరోజు మనం అనుకుంది కరెక్ట్ అవ్వాలని రూల్ లేదు, స్టాప్ లాస్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. దీన్ని మనం ఫాలో అయ్యామనుకోండి, మన క్యాపిటల్ అనేది సేఫ్గా ఉంటుంది, ఎప్పటికీ మన క్యాపిటల్ మన దగ్గరే ఉంటుంది అనమాట. తర్వాత మనం స్లోగా మార్కెట్ అర్థం చేసుకుంటూ స్లోగా బిల్డ్ చేసుకోవచ్చు క్యాపిటల్ని. ఓకేనా, ప్రతిరోజు మార్కెటింగ్ ఇట్లా వెళ్ళిపోతూనే ఉంటుంది కదా, ఇలా వస్తూనే ఉంటుంది కదా, అలా జరగదండి, ఇట్లా కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి వీటిని కూడా మనం అర్థం చేసుకొని మార్కెట్లో మూవ్ అవుతూ ఉండాలి. ఓకేనా, అందుకని ప్రతి ఒక్కరు ఏం చేయాలి, స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ మెయింటైన్ చేయాలి, అలానే టార్గెట్ కూడా పెట్టుకోవాలండి. మార్కెట్ ఇస్తూనే ఉండదు, గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మార్కెట్ డబ్బులు మీకు ఇస్తూనే ఉండదు, ఎక్కడో అక్కడ బుక్ చేసుకొని బయటికి రావాలన్నమాట. ఓకేనా, అనాలిసిస్ కనుక నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి, డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.